గోపురాన్ని కట్టిస్తానని మొక్కుకున్న అమ్మాణి అమ్మన్ తాను దాచుకున్న ధనానికి తోడుగా మరికొంత సొమ్ము కోసం ప్రజల దగ్గరకు వెళ్లి విరాళాలు సేకరించేది. ఆమె వెళ్ళినప్పుడు ఎవరైనా తమ దగ్గర డబ్బులు లేవని చెబితే వారి ఇంట్లో ఎక్కడ ఎంత ధనం ఉంది అనేది అనా పైసలతో సహా చెప్పేసేదట. దీంతో ఆమె వారి గ్రామానికి రాగానే ప్రజలు అంతా పరుగు పరుగున వచ్చి గోపురం నిర్మాణం కోసం చందాలు ఇచ్చేవారట. ఇక్కడ ఉన్న మరొక గోపురాన్ని బల్లాల మహారాజు కట్టించారట. బల్లాల మహారాజు పరమశివ భక్తుడు. నిత్యం శివారాధన చేస్తూ ఉండేవాడు. అయితే ఇతడికి 2 భార్యలు ఉన్నా సరే సంతానం కలగకపోవడంతో ఆ బాధతోనే శివుణ్ణి ప్రార్థించేవాడు. శివుని మీద ఉన్న భక్తితో విభూది ధరించి తన వద్దకు వచ్చి ఏది అడిగినా సరే దానిని కాదనకుండా ఇచ్చేసేవాడట. ఒకసారి శివుడు బల్లాల మహారాజుని పరీక్షించదలిచి జంగమదేవరగా మారి తనతో పాటు కొంతమంది జంగమదేవరలను వెంట పెట్టుకుని రాజు దగ్గరకు వస్తాడు. వారి